హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ ప్యాంట్ని ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ ప్యాంట్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వారు ఒకసారి చెక్ చేయండి. ఆది ప్యాంట్ని ఉపయోగించి ఏ విధంగా ప్యాంట్ని ఓకేనా ఈ పంజాబీ డ్రెస్ ప్యాంట్ని ఏ విధంగా కట్ చేయాలనేది చాలా వివరంగా చెప్పాను. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి నడుము పట్టి అనమాట. ఇవి వచ్చేసి పెద్ద సైజు కాబట్టి ఈ విధంగా నాకు 4 పీసులు వచ్చాయండి. ఓకేనా, మనకి సైజుని బట్టి అనమాట. ఫ్రంట్ కోట్ బ్యాక్ కోట్ వస్తుంది మామూలుగా, కానీ ఇది హెవీ సైజ్ ప్యాంట్ కాబట్టి మనకి ఈ విధంగా 4 పీసెస్ వచ్చాయన్నమాట. ఓకేనండి, ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా రెండింటికి వచ్చేసి సైడ్ జాయింట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసేది కూర పాటే కాబట్టి నేను నార్మల్గా ఒక 2 కుట్లు వేసేస్తున్నానండి. ఓకేనా, కూర పాట్ కానప్పుడు ఏ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను అనేది కూడా చూడండి మీకు అర్థమవడం కోసమే నిదానంగా చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక కుట్టు వేసేసామా, ఈ కుట్టు మీద ఇంకో కుట్టు వేసామనుకోండి మనకు వచ్చేసి ఇంకా కుట్టు ఊడిపోయే ఛాన్సే ఉండదు. ఇంకా క్లాత్ చినిగిపోవాల్సిందే, కానీ కుట్టు మీద కుట్టు వేసినప్పుడు వచ్చేసి ఇంకొచ్చేసి మనకి కుట్టు ఊడిపోదండి. ఓకేనా, అందుకోసం ఖచ్చితంగా 2 కుట్లు వేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా ఈ 2 పీసులను జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకొక 2 ముక్కల్ని ఈ విధంగా జాయిన్ చేసేస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి కూర పార్ట్ కాదు. ఓకేనా, ఇది నార్మల్గా మనం కట్ చేసిన పార్ట్ అనమాట. ఇది వచ్చేసి దగ్గర ఒక 3/4 ఇంచు ఖర్చు విడిచిపెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా, 3/4 ఇంచు ఎందుకు అంటేను ఇప్పుడు మీకు అర్థమవుద్ది అనమాట. ఓకేనండి, ఇక్కడ ఒక కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఫోల్డ్ చేస్తాను అంటే ఖర్చు కనిపించకుండా మనం ఏ విధంగా ఫోల్డ్ చేయాలని చూపిస్తున్నానండి. ఫస్ట్ ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు ఆ విధంగా 2 ఫోల్డింగ్స్ చేసేసుకుని ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఈ విధంగా కుట్టడం వల్లే ఇక్కడ పోగులు ఊడిపోదు, ఆ ఖర్చు ఇంకా బయటకు కనపడదనమాట. ఓకేనండి, కూర పట్టు అయితే ఏ విధంగా ఉంటుందో అక్కడ క్లాత్ సేమ్ అదే విధంగా ఇక్కడ క్లాత్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఇంకా పర్మనెంట్ అనమాట. ఓకేనండి, ఇంకా పోగులు ఊడిపోవు. అంటే కొన్ని క్లాత్లు వచ్చేసి క్వాలిటీ తక్కువ వచ్చినప్పుడు వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా పోగులు ఊడిపోవు అనమాట. ఓకేనా, అక్కడ ఖర్చు ఊడిపోవడం అట్లా ఏమి ఉండదన్నమాట. మనము కుట్టు మీద కుట్టు వేసిన నార్మల్ క్లాత్ మీద మనకు అక్కడ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉండదండి. ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటేనే పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇంకా ఈ 2 పీసులు వచ్చేసి మళ్ళీ జాయిన్ చేసేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని మళ్ళీ జాయిన్ చేసేస్తున్నాను. ఓకేనా, ఫ్రంట్కి బ్యాక్కి కలిపి కదా ఇక్కడ వచ్చేసి 4 ముక్కలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా జాయిన్ చేసేసుకుంటూ రావడమేనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాంగ్ సైడ్ ఏది రైట్ సైడ్ ఏది అనేది గుర్తుపెట్టుకుని జాయిన్ చేసుకుంటూ రావాలండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఒకవైపున కూర పాటు ఒకవైపున వచ్చేసి నార్మల్గా కట్ చేస్తుంది, అందుకనేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను నేను. ఓకేనండి, చెప్పాను కదా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఇంకా ఆ పోగులు ఊడిపోవు అనమాట. అంటే అది క్లాత్ మంచి క్వాలిటీ అయినా కాకపోయినా కూడా ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే మనకి ఇంకా అక్కడ పోగులు ఊడిపోయే ఛాన్సే ఉండదండి. ఓకేనండి, ఈ విధంగా అయితే ఒక కుట్టు కుట్టేసాను కదా. ఇంకా స్టార్టింగ్ చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ విధంగా ఒక 2/4 ఇంచులు ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసేసుకున్నామో ఈ విధంగా కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇంకా మీరు మెయిన్ గమనించాల్సింది కుట్టు కూడా వంకర టింకరగా కుట్టకుండా మంచి ఫినిషింగ్ తోటి స్ట్రైట్గా కుట్టుకుంటూ వస్తే ఫినిషింగ్ బాగుంటుందండి. ఓకేనా, ఫినిషింగ్ అంటే ఏంటో అర్థం కాకపోవచ్చు కొత్త వాళ్ళకి. మనం కుట్టే కుట్టు అనేది స్ట్రైట్గా రావాలి. ఒక చోట వచ్చేసి 1/4 ఇంచు, ఒక చోట వచ్చేసరికి 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టుకుంటూ కుట్టుకున్నాం అనుకోండి, అది మంచి ఫినిషింగ్ కాదనమాట. ఓకేనండి, ఈవెన్గా రావాలి కుట్టు. ఎక్కడైతే ఫోల్డ్ చేశానో అక్కడ ఒక స్కేల్తో లైన్ డ్రా చేసినట్టే అక్కడికే కుట్టుకుంటూ వచ్చానండి. ఓకేనా, ఫ్రంట్ సైడ్ 2 వైపులా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసాను కదా ఖర్చు కనిపించకుండా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇదంతా కూడాను నాడా ఎక్కించడానికండి. ఓకేనా, నాడా ఎక్కించడానికి ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ చేసేసాను అనమాట. ఓకేనా, ఫస్ట్ ఒక 1 ఇంచు ఫోల్డ్ చేసేసి మళ్ళీ లోపలికి ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేశాను అనమాట. ఓకేనా, కూర పాట్ అయి ఉంటే జస్ట్ ఒక 1 ఇంచు ఫోల్డ్ చేస్తే సరిపోద్దండి. మనకి ఇది కూర పాట్ కాదు కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఓకేనండి, చూడండి మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా కుట్టు కూడా చూడండి పర్ఫెక్ట్గా ఎక్కడికైతే ఫోల్డ్ చేసామో ఆ కుట్టుకు ఆ ఫోల్డింగ్కి చివరగా మనం కుట్టుకుంటూ వస్తున్నాం అనమాట. అప్పుడు చూడడానికి ఫినిషింగ్ బాగుంటుందండి. అంతేగాని ఒక గజిబిజిగా వంకర టింకరగా కుట్టామనుకోండి అప్పుడు ఫినిషింగ్ బాగుండదు. మనం ఫినిషింగ్ అనేది స్టార్టింగ్ వల్లే మీరు ముందే గుర్తించి కనుక కుట్టడం నేర్చుకున్నారనుకోండి మంచి ఫినిషింగ్ తోటి, అంటే కస్టమర్స్ కూడా మన దగ్గరికి కంటిన్యూగా వస్తారండి. ఓకేనండి, ఏదో కుట్టామనుకోండి అప్పుడు కస్టమర్స్ కూడా మంచిగా రారు. ఓకేనండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకోసం నేను పర్టికులర్గా ఫినిషింగ్ గురించి ఎక్కువ చెప్తుంటాను. చూడండి, ఎందుకంటే నాకు స్టార్టింగ్లో ఎవరో చెప్పలేదు కాబట్టి నాకు తెలియలేదండి. ఓకేనా,
తర్వాత నేను ఫినిషింగ్ అంటే ఏంటి అని తెలుసుకున్న తర్వాత నాకు కస్టమర్స్ కూడా పెరిగారనమాట. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వస్తున్నాను. చూడండి ఈ విధంగా 1 ఇంచ్ ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను. ఓకేనా, ఫోల్డ్ చేసేసి ఎక్కడి వరకు అయితే ఫోల్డింగ్ ఉందో అక్కడికి ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇంకా చెప్పాను కదండి, ఈ ప్యాంట్ కటింగ్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. ఆది ప్యాంట్ ఉపయోగించి ఏ విధంగా కట్ చేయాలి అనేది. ఓకేనా, ఇది హెవీ సైజ్ అండి. ఇంక ఈ ప్యాంట్ మీదకి పంజాబీ డ్రెస్ కూడా, ఆ టాప్ని కూడా నేను ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, అది కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఓకేనండి, ఇంక ఇక్కడ చూడండి ఈ విధంగా రెండింటిని ప్లేస్ చేసేసుకుని ఇంకా చివరి నుంచి కూడాను ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే. ఓకేనా, ఇంకా పైన నాడ ఎక్కించడానికి గ్యాప్ వదిలేసి, ఓకేనా, అక్కడ గ్యాప్ వదిలేసి అక్కడికంటే ఒక 1/2 ఇంచ్ కిందకి ఎండ్ చేసేయాలన్నమాట. ఓకేనా, పై వరకు కూడాను మనం రబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనండి, ఈ విధంగా రబ్బిచ్చేసి మళ్ళీ కుట్టు మీద ఇంకో కుట్టు వేసేస్తున్నాను. ఓకేనా, పైన వచ్చేసి నాడాకైతే గ్యాప్ ఉండాలండి. అక్కడ చివరి వరకు కుట్టేసామనుకోండి ఇంక మనం నాడ ఎక్కించలేం కదా, అందుకోసం అనమాట. ఓకేనండి, చూసారు కదా, ఇప్పుడైతే నడుం పట్టి కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఇదంతా కూడాను నడుం పట్టి అంటామండి. అంటే మీరు కటింగ్ వీడియో చూస్తే ఏది నడుం పట్టి ఏది కాలి భాగం అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఇది వచ్చేసి నడుం పట్టి, ఇంక ఇప్పుడు కుట్టబోయేది వచ్చేసి కాలి భాగం అనమాట. కాలి 2 సైడ్స్ ఉంటుంది కదా, ఆ భాగాన్ని ఇప్పుడు స్టిచ్ చేస్తామండి. ఓకేనా, ఇది తీసి పక్కన పెట్టేశాను. ఇది వచ్చేసి కాలి భాగం అనమాట. ఫస్ట్ వచ్చేసి కాలి భాగానికి వచ్చేసి కిస్తా పాయింట్ ఉంది కదా, కిస్తా పాయింట్ని జాయిన్ చేయాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అంటే ఒక కాలి భాగానికి 2 కిస్తా పాయింట్లు ఉంటాయి కదా, ఆ రెండింటిని జాయిన్ చేయకుండా ఇంకో కాలి భాగానికి కిస్తా పాయింట్ ఉంటుంది కదా. ఓకేనా, ఈ పాయింట్ అంతా కూడాను కట్ చేసాం కదా, ఈ రెండింటిని కలిపి పట్టుకొని జాయిన్ చేయాలండి. ఓకేనా, అది ఒకటే గుర్తుపెట్టుకున్నట్టు. ఒకవేళ మీరు మిస్టేక్గా కుట్టేసినా కూడా మీకు తర్వాత అయినా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ స్టార్టింగ్లో నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నానండి. ఓకేనా, ఈ విధంగా ఒక 3/4 ఇంచు ఖర్చు విడిచిపెట్టుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. సేమ్ ఇందాక ఏ విధంగా అయితే కుట్టామో ఇక్కడ కూడా ఖర్చు కనిపించకుండా ఫోల్డ్ చేసి కుట్టేసాం అనుకోండి, మనకి పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. చూడండి, ఫస్ట్ ఒక 1/4 ఇంచు ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక 1/4 ఇంచు ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడికి ఈ విధంగా కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి ఈ విధంగా. ఓకేనా, సేమ్ ఒక వైపునైతే ఏ విధంగా జాయిన్ చేసామో సేమ్ ఇంకో వైపున కూడాను ఒక 3/4 ఇంచు ఖర్చు వచ్చి పెట్టుకుని కుట్టుకుంటూ వస్తున్నాం. ఓకేనా, ఈ కిస్తా పాయింట్లు ఏంటంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి వస్తుంది కదా, ఈ 2 పాయింట్స్ని కూడా ఈ విధంగా జాయిన్ చేసేస్తున్నాం. ఓకేనండి, ఇవన్నీ జాయిన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి 2 కాలి భాగాలు అనమాట, సైడ్స్. ఇప్పుడు మనం కుట్టేదంతా కూడా మిడిల్కి వస్తుంది, అంటే ఫ్రంట్ పార్ట్కిను బ్యాక్ పార్ట్కి మిడిల్కి వస్తుందండి. ఓకేనా, చూడండి ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకుంటూ రావడమే. చెప్పాను కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవడం వల్ల మనకు ఖర్చు బయటకు కనపడదు, ఇంకా పర్ఫెక్ట్ ఉంటుందండి. అందుకోసం మనకి ఇంకా పోగులు అయితే ఊడిపోవు అనమాట. అట్లాగే వదిలేస్తే పోగులు ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి, అందుకోసం. ఓకేనండి, ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఓపెన్ చేసేస్తాను. ఇవి వచ్చేసి మిడిల్కి వస్తాయి అనమాట. మనం ఇప్పుడు జాయిన్ చేసినంత మిడిల్ పాయింట్. ఇప్పుడు మార్కింగ్ పెట్టుకుంటుంది వచ్చేసి కాలి సైడ్ భాగం అండి. కాలి సైడ్ భాగం మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఒకవైపున. సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడాను కాలి సైడ్ భాగానికి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీనికి ఏ విధంగా నడుము పట్టిని జాయిన్ చేసేస్తాను అనేది చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. చాలా సింపుల్ అనమాట. అంటే ఈ కాలి భాగానికి వచ్చేసి ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత నడుము పట్టికి జాయిన్ చేసేస్తారండి. అలా కాకుండా మనకు టైం సేవ్ అవ్వడం కోసం ఒకేసారి ఈ నడుము పట్టిని కాలి భాగానికి జాయిన్ చేసేస్తూ కాలి భాగం ఎక్సెస్ క్లాత్ అంతా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వస్తామన్నమాట. ఓకేనండి, మీరు ఒకసారి అర్థం చేసుకుంటే మీకే అర్థమవుతుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నేను ఏ విధంగానూ కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనేసి. ఈ ప్యాంట్ కటింగ్ ఈజీ, ఇంకా స్టిచ్చింగ్ కూడా ఇంకా చాలా ఈజీ అనమాట. చూడండి, రైట్ సైడ్ ఉంది కదా, ఇది మిడిల్ భాగం అనమాట. కిస్తా పాయింట్ ఇంకా మనకి నడుము పట్టి మిడిల్ అనమాట. ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేయాలి. ఇంకా నడుము పట్టి అనేది కింద వైపుకు ఉండాలి, కాలి భాగం ఉంది కదా కిస్తా పాయింట్ అనేది అది పైకి ఉండాలి. ఎందుకంటే మన ఫ్రిల్స్ ఎక్సెస్ క్లాత్ అంతా ఉండేది కాలి భాగానికి కదా, అందుకోసం పై వైపుకు ఉండాలండి అది. ఓకేనా, మిడిల్ నుంచి అయితే కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ ప్యాంట్కి వచ్చేసి కాలి సైడ్ భాగానికి ఫ్రిల్స్ పెట్టమన్నారండి. ఓకేనా, ఇంకా మిడిల్ నుంచి ఒక 6 ఇంచులు అంతవరకు కూడాను నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇంక ఇక్కడ చూడండి, ఆల్రెడీ
నడుం పట్టి మిడిల్ సైడ్ భాగము, కాలి సైడ్ భాగము, ఇంక ఈ కాలి భాగానికి సైడ్ భాగం ఇందాక మార్కింగ్ పెట్టాను కదా, ఈ రెండింటిని కలిపి పట్టుకొని పిన్ పెట్టేసేయాలండి. అంటే అవి రెండు ఈక్వల్గా రావాలన్నమాట, పక్క జరిగిపోకూడదు. పక్క జరిగాయి అనుకోండి మనకి ప్యాంట్ అనేది పక్కకు లాగేసినట్టు ఉంటుంది. అందుకోసం ఈ విధంగా పిన్ పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇంక ఇక్కడ చూడండి, అంటే ఆ కాలి సైడ్ భాగం నుంచి ఒక 6 ఇంచుల వరకు మార్క్ చేసేసుకుని ఆ 6 ఇంచుల వరకు కూడాను ఎంత క్లాత్ ఉంది ఎక్సెస్ అదంతా కూడాను ఫ్రిల్స్ పెట్టేయాలి. అక్కడ పిన్ పెట్టేసుకున్నాం కదా, అక్కడికి వచ్చేసరికి ఈ క్లాత్ అంతా కూడాను ఫ్రిల్స్ పెట్టేయాలండి. అంతే అనమాట. చూడండి, ఇంక ఇక్కడ ఫ్రిల్స్ అనేది ఎన్ని ఇంచుల వెడల్తో పెట్టాలి అంటే మనకి ఇక్కడ క్లాత్ని బట్టండి. క్లాత్ ఎక్కువ ఉంటే మనం 1/2 ఇంచ్ ఫ్రిల్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు. లేదు మీకు 1/2 ఇంచ్ ఫ్రిల్ ఇష్టం లేదు అంటే 1 ఇంచ్ ఫ్రిల్ అయినా అక్కడక్కడ ఒక 1/4 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకుంటూ రావడం అనమాట. ఇది మన చాయిస్ అండి, అది మన ఇష్టం అనమాట. ఇంతే వెడల్పుతోటి ఫ్రిల్స్ పెట్టాలని ఏమీ లేదు. అక్కడ క్లాత్ని బట్టి 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ వెడల్పు అయినా ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోద్ది. కొంతమంది 2 ఇంచుల వెడల్పు కూడా పెడతారండి. కానీ కాలి సైడ్ భాగానికి మాత్రం ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఫ్రిల్స్ అయితేనే బాగుంటుంది. ఇంకా ఫ్రంట్ పార్ట్కి 2 ఇంచెస్ 1 ఇంచ్ ఏ రకం ఫ్రిల్స్ పెట్టినా ప్రాబ్లం లేదనమాట. అంటే అక్కడ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా మనం ఫ్రిల్స్ పెట్టేయాలి అంతే అనమాట. కానీ కాలి సైడ్ భాగం ఫ్రిల్స్ అనేటివి మనం డ్రెస్ వేసుకున్న తర్వాత సైడ్ కనిపిస్తుంది కదండి, అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ వెడల్తోటి ఫ్రిల్స్ పెట్టండి, అప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి ఆ పిన్ అయితే రిమూవ్ చేసేసానండి. రిమూవ్ చేసేసి ఇంకా మిగతా వైపు కూడాను ఇక్కడ చూడండి, ఇది మిడిల్ పాయింట్ అనమాట. కిస్తా పాయింట్ ఇంకా నడుం పట్టి మిడిల్ ఈ రెండింటిని కలిపి ఈ విధంగా పిన్ పెట్టేసుకొని ఇంకా సైడ్ నుంచి వచ్చేసి ఒక 6 ఇంచుల వరకే కదా ఫ్రిల్స్ పెడుతున్నాము. ఈ 6 ఇంచులు అనేది నేను వచ్చేసి నడుం పట్టికి మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి, నడుం పట్టి వరకు మార్క్ చేసేసుకుంటున్నాను. ఓకేనా. ఇంకా కిస్తా పాయింట్ నుంచి ఈ విధంగా ఈక్వల్గా పట్టుకున్నాను. ఈక్వల్గా పట్టుకుని అంటే నడుం పట్టి కాలి భాగాన్ని రెండు కూడా ఈక్వల్గా పట్టేసుకొని పిన్ పెట్టేశాను. ఇంక 6 ఇంచుల గ్యాప్లో ఉంది కదా ఎక్సెస్ క్లాత్ అంతాను, ఈ ఎక్సెస్ క్లాత్ అంతటికి కూడాను నేను ఫ్రిల్స్ పెట్టేస్తున్నానండి. ఓకేనా. ఒక భాగం అయితే ఫ్రిల్స్ పెట్టేసాము, ఇంకో భాగానికి వచ్చేసి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాం. ఫ్రిల్స్ పెట్టేసి ఇంకా మిడిల్ అంతా కూడా నార్మల్గా స్టిచ్ చేయడమే అనమాట. ఓకేనండి. మీరు ఒకసారి అంటే ఒక ప్యాంట్ను కూడా నేను కింద నేల మీద పెట్టి ఏ విధంగా అంటే ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టే ముందు ఏ విధంగా జాయిన్ చేస్తున్నాను అనేది చాలా వివరంగా చెప్పున్నాను, మన ఛానల్లోనే ఉందన్నమాట. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అంటే మీ దగ్గర ఆది ప్యాంట్ లేకుండా ఏ విధంగా కట్ చేయాలనేది చాలా వివరంగా చెప్తున్నాను. ఇంకా స్టిచ్చింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా, అంటే కొత్త వాళ్ళు కూడాను అంటే అవగాహన అంటే ప్యాంట్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలని అవగాహన లేని వాళ్ళు కూడా ఆ ఒక్క వీడియోతోటి మీరు పర్ఫెక్ట్గా నేర్చేసుకోవచ్చు. ఇదంటే మిషన్ మీద చూపిస్తున్నాను కాబట్టి తెలుస్తుంది మీకు ఎట్లుందో, ఆ కొత్త వాళ్ళకి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ అది మాత్రం కొత్త వాళ్ళు స్టార్టింగ్ పీపులే నేర్చేసుకుంటారండి. ఓకేనా. కావాల్సి వస్తే ఒకసారి నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఓకేనా. ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఈ విధంగా మళ్ళీ రెండు ఈక్వల్గా వచ్చేటట్టుగా మార్క్ చేసేసుకొని అక్కడ వరకు నార్మల్గా స్టిచ్ చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ మిగిలిన ఎక్సెస్ ఉంది కదా, ఇంకొక కాలి భాగం అనమాట, ఇంకొక సైడ్ భాగానికి వచ్చాము మనము. ఓకే, మిడిల్ అంతా కూడాను కుట్టేసాము, ఇంకొక సైడ్ భాగానికి వచ్చామండి. ఈ విధంగా ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. ఇక్కడ మీకు అర్థమవడం కోసమే నేనైతే నిదానంగా చూపిస్తున్నానండి. కానీ చెప్పాను కదా ఒక వీడియో అనేసి, ఆ వీడియో వచ్చేసి అంటే ఈ నడుం పట్టీని కాలి భాగానికి జాయిన్ చేయాలంటే ఏ విధంగా జాయిన్ చేయాలి, ఏ విధంగా ఫ్రిల్స్ పెట్టాలనేది కింద నేల మీద పెట్టి చూపించాను అనమాట. అందుకోసమని అంటే ఒకేసారి మీరు ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అంటే కాలి భాగానికి ఎక్సెస్ క్లాత్ అంతా ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టేయచ్చు ఒకేసారి నడుం పట్టికి జాయిన్ చేసేటప్పుడు జాయిన్ చేసేదానికి అనేది నేను ఆ వీడియోలో చెప్పానండి. అందుకోసం అనమాట. కొంతమంది వచ్చేసి నేను స్టార్టింగ్లో ఏం చేశానంటే కాలి భాగానికి ఫ్రిల్స్ పెట్టేసుకుని తర్వాత నడుం పట్టికి జాయిన్ చేసేదాన్ని. ఇప్పుడు తర్వాత ఇది చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. ఒకసారి అలవాటు చేసుకుంటే కొంచెం కష్టం అనిపిస్తుంది స్టార్టింగ్ వాళ్ళకి, కానీ మీరు అలవాటు చేసుకుంటే ఇదే ఈజీ అనిపిస్తుందండి. అందుకోసం చూడండి, ఇంకా ఇక్కడ సైడ్ భాగం నుంచి ఒక 6 ఇంచుల వరకు మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంకా మిడిల్ నుంచి అక్కడ వరకు కూడాను పిన్ పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఇంకా ఈ క్లాత్ అంతా ఎంత ఎక్సెస్ ఉంది ఇదంతా కూడాను మనం ఫ్రిల్స్ పెట్టేస్తాము. చూడండి, ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావడం. ఈ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ చాలా సింపుల్ అనమాట. కానీ ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్లు ఇవన్నీ కూడాను అందరికీ ఒకేలాంటి మెజర్మెంట్స్తో పెడితే సెట్ అవ్వు. వాళ్ళకి తగిన వాళ్ళ హిప్ కొలత ఎంత, వాళ్ళ పొడవు ఎంత, ఇవన్నీ ఇంకా ప్లస్ వాళ్ళకి సీట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇవన్నీ బేస్ చేసుకుని ఉంటుంది. కానీ ఈ ప్యాంట్ అట్లా కాదు, ఎవరికైనా సెట్ అయిపోతాయి. ఒక మెథడ్ ఒక ఫార్ములా ఉంటుంది,
అంటే కిస్తా పాయింట్ ఎంత డౌన్ పెట్టాలి, ఈ పైన నడుము పట్టి ఉంది కదా అది ఎంత పొడవు పెట్టాలనేది ఒకటి తెలుసుకుంటే సరిపోద్దండి. ఇంకో నడుము కొలత ప్రకారం ఎన్నించులు ఎక్సెస్ అంటే ఒక హిప్ కొలత అంటే ప్యాంట్ ఎక్కడ కట్టుకుంటారో ఆ కొలతకి ఎన్నించులు మనం ఎక్స్ట్రా తీసుకుంటే వీళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ 3 పాయింట్ల మీదే బేస్ అయి ఉంటుంది అనమాట. ఒకవేళ మనం ఇవ్వాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ లూజ్ పెట్టినా కానీ ఈ ప్యాంట్ని వేసుకోవడానికి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఆ స్ట్రైట్ కట్ అవన్నీ కూడాను ఖచ్చితంగా వాళ్ళకి ఎంత ఉందో అంత హిప్ లూజే పెట్టాలి. ఓకేనండి. ఇంకా సీట్ ఎక్కువ ఉండే వాళ్ళకి మనం లూజ్ ఇవ్వలేదనుకోండి వేసుకోవడానికి ఉపయోగపడదు అనమాట ప్యాంట్. ఇంకా ఆల్టరేషన్ కూడా చేయడానికి కూడా మనకు రాదండి, కుదరదు అనమాట ఆ ప్యాంట్లో. అందుకోసం ఆ ప్యాంట్ కంటే ఈ ప్యాంట్ అయితే చాలా ఈజీ అని చెప్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే మొత్తం అయితే కుట్టేస్తానండి. ఇప్పుడు వచ్చేసి పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తానండి. అనకుట్టు వేసేటప్పుడు వచ్చేసి ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు అంతా కూడాను పైవైపుకి చూడాలి. ఓకేనా. పైన నడుము పట్టి ఉంది కదా, ఆ నడుము పట్టి వైపుకు మళ్ళీ చేయాలండి ఈ కింద ఖర్చు అంతా కూడాను. ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసేసుకుంటే ఇంకా మనకు వచ్చేసి తొందరగా ఊడిపోవు అనమాట కుట్లు. అందుకొని మీకు ఇట్లా ఇష్టం లేదంటే ఇంతకుముందు కుట్టారు కదా ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేసేస్తే సరిపోద్దండి. కానీ కుట్టే విధానం అయితే ఇది అని చెప్తున్నాను. ఈ విధంగా కుట్టుకుంటూ రావడమే. చూడండి ఇది వచ్చేసి హెవీ సైజ్ అండి. ఓకేనా. ఇంక ఈ డ్రెస్ కటింగ్ కూడా చెప్తున్నాను కదా, చాలా హెవీ సైజ్ అనమాట. అది చెస్ట్ కొలత ఎంత ఉందంటే అప్పర్ చెస్ట్ కొలత 46 ఇంచెస్ అండి. ఓకేనా. అంత హెవీ సైజ్ అనమాట. ఆ టైపు డ్రెస్ నేను ఏ విధమైన టిప్స్ యూజ్ చేసి కట్ చేశాను అనేది మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా దానికి సంబంధించిన ప్యాంటే అనమాట ఇది. ఓకేనా. ఇంకొచ్చేసి ఆ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే ఇంకా పెట్టలేదు, నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను. చూడండి ఈ విధంగా మొత్తం కూడాను పైనుంచి ఒక అనకుట్టు వేసేసుకొని రబ్బిచ్చేసానండి. ఓకేనా. ఇంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా కింద వైపున కాలి భాగానికి బకరాన్ని ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది చూడండి. చాలా సింపుల్ అనమాట, చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చండి. ఈ కాలి భాగానికంటూ సపరేట్గా బకరం ఉంటుంది కదా, ఈ క్యాన్వాస్ని వచ్చేసి ఈ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ ఉంటుందండి. ఇంక ఎంత పొడవు ఉందో కాలికి కింద భాగం ఆ పట్టీ వరకు నేను ఈ విధంగా 2 పార్ట్లు తీసుకున్నాను, 2 కాలి భాగాలకి అనమాట కింద పట్టీ కోసం. ఇంక ఇక్కడ వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది చూడండి. ఫస్ట్ ఈ విధంగా రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేయాలి. రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేయాలండి. చూడండి ఈ విధంగా ఒక 1/2 ఇంచు చివరిన ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే. చాలా సింపుల్ అండి. మీకు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత సింపులా. ఈ విధంగా కాలి భాగానికి పట్టీకి కింద పట్టీ ఫోల్డ్ చేయడం, బకరాన్ని యూజ్ చేసి అనేది మీకే అర్థమవుతుంది. ఓకేనా. ఈ విధంగా కుట్టేసాం కదా. ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఇంకా ఈ విధంగా ఒక ఫోల్డింగ్ ఇచ్చేయడమే. ఓకేనండి. ఈ విధంగా ఒక ఫోల్డింగ్ ఇచ్చేసి పైనుంచి ఒక కుట్టేసుకుంటూ రావడమేనండి. ఫస్ట్ చివర అంటే ఫోల్డింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ ఈ విధంగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఈ విధంగా కుట్టిన తర్వాత మళ్ళీ చివరిన ఒక కుట్టు, మధ్యలో ఒక కుట్టు వేసేస్తే ఇంకా మనకి పర్ఫెక్ట్ ఉంటుందండి. ఓకేనా. చూసారు కదండి. కాలి భాగానికి వచ్చేసి మనం బకరాన్ని ఏ విధంగా స్టిచ్ చేసామన్నది. వీటికి వచ్చేసి సపరేట్గా ఉంటుందండి ఈ బకరం వచ్చేసి. అందుకోసం చెప్తున్నాను, మనం డ్రెస్సులకు యూజ్ చేసే బకరం అవన్నీ ఒక ఉతుక్కి నార్మల్గా మెత్తగా అయిపోతాయండి. ఓకేనా. అవి యూజ్ చేయకూడదు. కాలి భాగానికంటూ సపరేట్గా ఉంటుంది, అవి మాత్రం యూజ్ చేయాలి. ఓకేనండి. మళ్ళీ మిడిల్కి అయితే ఒక కుట్టు వేసేసాను కదా. ఇప్పుడు సేమ్ ఒకవైపునైతే ఏ విధంగా కాలి పట్టిని స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా అండి. ఇది వచ్చేసి రాంగ్ సైడ్ వైపున ఈ విధంగా ప్లేస్ చేసేసి ఈ బకరాన్ని, ఈ క్యాన్వాస్ని చూడండి చివరిన ఒక 1/2 ఇంచు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ రావడమే. ఓకేనండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ రావడమే. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పట్టీ ఎంత ఉందో ఆ 1 ఇంచ్ వరకు క్యాన్వాస్ ఉంది కదా, అది ఇంకొక ఫోల్డింగ్ చేసేస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి. అందుకోసం మీకే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ బకరాన్ని ఎంత సింపుల్గా స్టిచ్ చేయొచ్చు అనేది చూడండి. ఇంక ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసేయడమే. ఒక ఫోల్డింగ్ చేసేసుకొని మనం మళ్ళీ ఎక్కడి వరకు అయితే ఫోల్డింగ్ ఉందో అక్కడ ఒక కుట్టు వేసేసుకుంటూ రావడమే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది క్లాత్ థిక్ది కాబట్టి ఇక్కడ ఒక ఫోల్డింగ్ చేశానండి.
ఇదే క్లాత్ బాగా పల్చగా ఉండి బయటకు కనిపిస్తే అది బాగుండదు అనమాట. బక్రం మనం యూజ్ చేసే క్యాన్వాస్. అప్పుడు 2 ఫోల్డింగ్స్ చేయాలి. 2 ఫోల్డింగ్స్ చేయాలంటే మనం కింద పట్టీ కోసమే ఒక 2 ఇంచుల వెడల్పుతోటి కింద ఖర్చు విడిచిపెట్టుకోవాలి. అదొక్కటే అనమాట. ఈ క్లాత్ థిక్గా ఉంది కాబట్టి నేను 1.5 ఇంచు స్కేల్ వెడల్పును వచ్చేసి కింద కాలి పట్టీ కోసం ఖర్చు విడిచిపెట్టాను. ఓకేనా, 1/2 ఇంచు ఫస్ట్ కుట్టేశాను. ఇంకా 1 ఇంచు వచ్చేసి ఇప్పుడు కుట్టేశాను కదా ఫోల్డ్ చేసేసి. అదే మీకు పల్చటి ప్యాంట్ క్లాత్లు వస్తాయి కదా, అట్లాంటి వాటికైతే 2 ఫోల్డింగ్స్ చేయాలి. అంటే కిందే ఒక 2 ఇంచులు మీరు ఖర్చు విడిచిపెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి, ఇంకొచ్చేసి సైడ్స్ వచ్చేసి జాయిన్ చేసేస్తున్నాను. కింద కాలు లూజును మార్క్ చేసేసుకుంటున్నానండి. కాలు లూజ్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఇంకా ఇక్కడ అంతా కూడాను ఒక 2 ఇంచుల వెడల్పుతోటి ఖర్చు విడిచిపెట్టుకున్నానండి. ఇంకా కిస్తా పాయింట్కి దగ్గరకు వచ్చే కొద్దీ ఒక 3/4 ఇంచు ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావడమే. అక్కడ కనుక మనం 2 ఇంచులు ఖర్చు విడిచిపెట్టామనుకోండి, కిస్తా పాయింట్ దగ్గరికి వచ్చేసరికి అక్కడంతా ముడత వచ్చేస్తుందండి. అక్కడ ఎక్కువ ఖర్చు విడిచిపెట్టండి. ఈ 3/4 అనేది కూడాను ఎక్కడ పోగులు ఊడిపోతాయో అని. అదే ఇంకా పర్ఫెక్ట్ క్లాత్ అయితే ఒక 1/2 ఇంచుతో స్టిచ్ వేసుకుంటూ వస్తే సరిపోద్ది. ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 3/4 ఇంచు అనమాట. ఈ విధంగా ఒక 3/4 ఇంచు తోటి జాయిన్ చేసేసుకుంటూ రావడమే. ఇవన్నీ కూడా ఒకే కస్టమర్ అండి. ఒక 4 డ్రెస్సులు ఇచ్చారనమాట. మీకు వచ్చేసి ఒక డ్రెస్ని నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను, ప్యాంట్ కానీ టాప్ కానీ. ఓకేనా, ఆల్రెడీ ఈ ప్యాంట్కి ఉపయోగించిన ఆది ప్యాంట్ను కూడాను నేను ఆల్రెడీ స్టిచ్ చేసింది అనమాట. ఆ స్టిచ్ చేసిందనే మీకు వచ్చేసి మెజర్మెంట్కి యూజ్ చేసి మీకు కటింగ్ చెప్పాను. సేమ్ డ్రెస్కి కూడా అంతేనండి. ఆ డ్రెస్ని కట్ చేసేటప్పుడు కూడా యూజ్ చేసిన టాప్ని నేనే కట్ చేసి స్టిచ్ చేసింది అనమాట. ఆ డ్రెస్ని ఉపయోగించి మళ్ళీ మీకు నేను కటింగ్ స్టిచ్చింగ్ చెప్పాను అనమాట. ఇంక ఇట్లాంటివి ఇంకొక 2 డ్రెస్సులు ఉన్నాయండి స్టిచ్ చేయాల్సినవి. 2 కంప్లీట్ అయిపోయాయి, ఇంకొక 2 ఉన్నాయన్నమాట. ఈ విధంగా వర్క్ ఎక్కువ అవడం వల్ల నేను వచ్చేసి వీడియోస్ కూడా కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను. ఇంకంటే మనకి ఇళ్ళ దగ్గర ఇచ్చినప్పుడు వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇవి కంప్లీట్ చేసుకుంటూ రావాలి కదండి, అందుకోసం అనమాట. ఇంకా వీడియోలో కూడా చాలామంది కామెంట్ రూపంలో కొన్ని కటింగ్లు అడిగి ఉన్నారు. బ్లౌజ్ కటింగ్లు అయితే అవన్నీ కూడా తొందరలోనే చేస్తానండి. ఇది కొంచెం వర్క్ అయిపోగానే ఖచ్చితంగా చేస్తాను. అంటే నేను రిప్లై ఇచ్చాను అంటే ఖచ్చితంగా చేస్తాను అని. అంటే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా చేస్తానని అర్థం అండి. ఓకేనా, అంటే రిప్లై ఇచ్చారు కానీ ఇన్ని రోజులైనా చేయలేదని మీరు అనుకుంటారు కదా, దానికి రీజన్ చెప్తున్నాను అన్నమాట. ఓకేనా, ఈ విధంగా వర్క్ ఉన్నప్పుడు వచ్చేసి వీటిని కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా నా ఓన్గా నేనే వీడియో రికార్డ్ చేసుకొని ఎడిటింగ్ నేనే ఓన్గా అన్నీ చేసుకోవాలి కదండి. ఇంకా ఇల్లు కూడా చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మేనేజ్ చేసుకునేసరికి నాకు టైం మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. కంటిన్యూస్గా మీకు వీడియోలు ఇవ్వడం, మీరు అడిగిన వెంటనే అదే కటింగ్ వీడియోలు మీకు పెట్టలేకపోవడానికి కారణమైతే అదనమాట. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పాదం గ్యాప్తో ఒక కుట్టు వేసేస్తున్నాను. స్టార్టింగ్ ఒక కుట్టు వేసాను కదా, ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేసానండి. అదైతే మీకు చూపించలేదు. ఖచ్చితంగా ఆ కుట్టు మీద కుట్టు వేసేస్తే మనకి ఇంకా ప్యాంట్ అన్న క్లాత్ చినిగిపోద్దేమో కానీ ఇంకా కుట్లు అయితే ఊడిపోవు అనమాట. అందుకోసం మీరు పాదం గ్యాప్తో వేయకపోయినా పర్వాలేదు, కానీ నాకు అలవాటు కాబట్టి పాదం గ్యాప్తో వేసాను. కుట్టు మీద కుట్టు వేస్తే పర్ఫెక్ట్ ఉంటుందండి. ఓకేనండి, చూసారు కదా ప్యాంట్ అయితే ఎంత పర్ఫెక్ట్గా ఎంత మంచి ఫినిషింగ్తో కంప్లీట్ అయిపోయిందో. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. చూడండి ఈ ప్యాంట్ని ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా సింపుల్ అనమాట. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో కట్ చేసి స్టిచ్ చేసి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.